హలో ఫ్రెండ్స్, నమస్తే. మొన్న మనం చెప్పుకున్నటువంటి మోటివేషనల్ స్పీచ్ అనేది కొంచెం మంచి స్పందనే వచ్చింది. ఈ రోజున కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కుటుంబంలో వ్యక్తుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటి టాపిక్ మీద మనం మాట్లాడదాం. తప్పనిసరిగా ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ అందరికీ ఉపయోగపడుతుంది, తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. మీ కుటుంబంలో కూడా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, జరగకుండా అందరూ సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండాలి అనేటటువంటి టాపిక్ ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. అయితే ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే, కుటుంబంలో 4 మెంబర్స్ ఉన్నా, 5 మెంబర్స్ ఉన్నా, ఇద్దరున్నా, ఒక్కళ్ళున్నా, భార్య, భర్త, తల్లి, తండ్రి, అంటే కొత్తగా వచ్చినటువంటి కోడలికి అత్త, మామ, మరుదులు, ఆడపడుసులు ఉన్నట్లయితే మనం ఎలా మసులుకోవాలి? కొత్తగా మీ ఇంట్లోకి అడుగుపెట్టినటువంటి కోడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా మీరు ప్రేమగా చూసుకోవటం అలవాటు చేసుకోవాలి. అలవాటే కాదు, మీ కుటుంబంలో ఆమె కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది అని మీరు గుర్తించాలి. ఫస్ట్ గుర్తించిన తర్వాత ఆమెను మీరు ఎప్పుడైతే ప్రేమగా చూసుకుంటారో, అత్త కావచ్చు, మామ కావచ్చు, మరుదులు కావచ్చు, బావగారులు కావచ్చు, తోడి కోడలు కావచ్చు, ఎప్పుడైతే కొత్తగా మీ ఇంట్లోకి అడుగుపెట్టిందో ఆ యొక్క స్త్రీని మీరు మంచిగా ప్రేమగా చూసుకున్నట్లయితే ఆ ప్రేమను మీరు తిరిగి పొందుతారు. ఇది ఒకటి. నెక్స్ట్, కొత్తగా వచ్చినటువంటి కోడలు మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ పుట్టింటికాడ ఉన్నటువంటి అలవాట్లు కావచ్చు, వాళ్ళ పుట్టింటికాడ ఉన్నటువంటి అభిరుచులు కావచ్చు, పుట్టింటికాడ కొంతమంది తల్లిదండ్రులు వెళ్ళిన తర్వాత అత్త మామల్ని అదుపులో పెట్టుకో, భర్తని కూడా అదుపులో పెట్టుకో అని కొంతమంది చెబుతూ ఉంటారు. కొంతమంది మాత్రమే చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ విషయాలు అంటే పూర్తిగా జ్ఞానం లేనటువంటి వాళ్ళు మాత్రమే చెప్తారు. అలాంటి వాళ్ళ మాటలు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా మీ ఇంటి ఇరుగు పొరుగు వారని కావచ్చు, అత్త మామల్ని ప్రేమించు, గౌరవించు, వాళ్ళకి రెస్పెక్ట్ చెయ్యి అని చెప్పేవాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు. నిన్ను చెడగొట్టడం కోసం, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, నీ కుటుంబంలో కలతలు వచ్చేలా చేయడం కోసం వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? వాళ్ళకు నువ్వు దడవద్దు, నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఇదేలా నువ్వు తయారు చేసుకోవాలి అనేటటువంటి చాడీలు, పితిరీలు నీకు చెప్తారు. నీ మైండ్ను మొత్తం కొలాప్స్ చేస్తారు. నీ మైండ్ని ఫస్ట్ ఖరాబ్ చేస్తారు. అలాంటప్పుడు ఫస్ట్ నువ్వేం చేయాలి తెలుసా? ఇలా వినాలి, ఇలా వదిలేసేయాలి. ఎందుకంటే నీకు మిడిమిడి జ్ఞానం ఉన్నా, పరిపక్వత లేనటువంటి మైండ్ ఉన్నా కానీ కొన్ని విషయాల్లో నువ్వు ఆలోచించాలి. ఆ ఇంట్లో నువ్వు కుడికాలు పెట్టి లోనకి వెళ్ళావంటే ఆ ఇల్లు నీదిగా నువ్వు భావించాలి. 100% ఆ ఇల్లు నీది అనేటటువంటి ఆలోచన నీకు ఉండాలి. ఉన్నప్పుడు ఆ ఇంటిలో కష్టమైన, నష్టమైన, కన్నీళ్ళు వచ్చినా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ఉంటాయి. అలా ఉండి అందరినీ కలుపుకుపోయే తత్వాన్ని కనుక నువ్వు నేర్చుకుంటే నీ కుటుంబం సస్యశ్యామలంగా వర్ధిల్లుతుంది. అత్తవారింట్లో కూడా నువ్వు ఒక బిడ్డ లెక్క నీ మాటే వినేటట్లు రూలింగ్ చేయొచ్చు. ఎప్పుడు నువ్వు మంచిగా ఉండి, మంచి నడవడికతో ఉండి, అన్ని పనులు సత్వరంగా చేసుకుంటూ ఇది నా ఇల్లు అనేటటువంటి ఆలోచన నీకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది 2. ఇక 3 విషయానికి వచ్చినట్లయితే, కొత్తగా వచ్చినటువంటి కోడల్ని కొంతమంది గిట్టనివ్వరు. కొత్త సభ్యురాల్ని కొంచెం వేరుగా చూడటం, ఎటకారంగా మాట్లాడటం, ఎప్పుడైనా కొంచెం అన్హెల్దీగా ఉండి లేటుకి లేచినా కానీ మీ ఇంట్లో ఇలానే లెగుస్తావా అని ముందు అనటం, అత్తవారి ఇల్లంటే ఎంత త్వరగా లెగాలి అని చెప్పేసి సీరియస్ అవ్వటం, ఇలాంటివి ఆ మనసు పూర్తిగా గాయపరుస్తూ ఉంటాయి. నీ పుట్టింట్లో చేసినట్టు ఇక్కడ చేయొద్దు అంటాం, నీ పుట్టింట్లో సాగినట్లు ఇక్కడ సాగించుకోవద్దని కోడలను అనటం, ఇవన్నీ ఆ మనసును గాయపరుస్తుంటాయి. గాయపరిచి ఆమె ఈ ఇంటి మీద, ఈ ఇంటి సభ్యుల మీద పూర్తిగా ప్రేమ లేకుండా పోతుంది. నేను ఎంత చేసినా వీళ్ళు మెచ్చుకోరు, అలాంటప్పుడు నేను చేయటం ఎందుకు, ఎన్ని చెప్పినా ఏది చెప్పినా నేను బయట నుంచి వచ్చినటువంటి అమ్మాయిలాగానే నన్ను చూస్తున్నారు,
వాళ్ళ కుటుంబంలో కలుపుకోవటం లేదు అనేటటువంటి భేదాలు ఏర్పడతాయి, అనేటటువంటి ఆలోచన వస్తుంది ఆమెకి. అప్పుడు ఆ కుటుంబం విచ్ఛిన్నం అవడానికి ప్రధాన కారణమవుతుంది. వెంటనే భర్త ఆఫీస్ నుంచి రాగానే మీ అమ్మ మీ నాన్న ఆడపడుచులు నన్ను మంచిగా చూసుకోవట్లేదు, నా మీద ప్రతి చిన్న విషయాన్ని కూడా తగాదా పడుతున్నారు అని చెప్పేసి నీకు చెప్పడం మొదలు పెడుతుంది. అప్పుడు నువ్వు తల్లికి చెప్పాలా భార్యకి చెప్పాలా అర్థం కాక సతమతం అవుతూ నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతావు, నువ్వు టెన్షన్లో పడిపోతావు. నువ్వు జాబ్ చేసినా కానీ ప్రశాంతంగా ఉండదు, ఆఫీస్కి వెళ్ళినా ఆనందంగా ఉండదు. ఆఫీస్ అయిపోయి నువ్వు ఎప్పుడైతే ఇంటికి వస్తుంటావో నరకం చూసినట్లు అనిపిస్తుంది. అయ్యో ఇంకా ఆఫీస్లో ఉంటేనే బాగుండు, ఇంటికి పోతే ఆ భార్య ఏం చెబుతుందో అమ్మ ఏం చెబుతుందో, వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారో లేరో, ఇంట్లో ఏమైనా గొడవలు అవుతున్నాయి ఏంటని చెప్పేసి నువ్వు ఆఫీసులో వర్క్ సక్రమంగా చేయడానికి అవకాశమే ఉండదు. ఈ విధంగా ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి సమాజంలో. టోటల్గా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం శాశ్వతం కాదు. మన ఇంట్లోకి వచ్చినటువంటి అమ్మాయి మన సొంత అమ్మాయి, మన బిడ్డ లెక్కనే చూసుకోవాలి అనేటటువంటి సద్బుద్ధి, సత్ప్రవర్తన, మంచి ఆలోచన, మంచి బుద్ధి మీకు తప్పనిసరిగా ఉండాలి. తర్వాత కొత్తగా పెళ్ళై ఎవరైతే అత్తవారింటికి వెళ్తున్నారో పుట్టింటికాడ ఉన్నటువంటి ఆలోచనలో, పుట్టింటికాడ ఉన్నటువంటి పద్ధతిలో, పుట్టింటికాడ మనం లేటుగా లేసినా ముందలు లేసినా వెనకలేసినా చెల్లుబాటు అయింది, ఎందుకంటే తల్లిదండ్రులు కాబట్టి. అలాంటి లేజినెస్ అత్తవారింటికాడ చూపియొద్దు దయచేసి ప్లీజ్. అత్త చేయకుండా మీరు పని చేయాలి. మిమ్మల్ని బిడ్డ లెక్క చూసుకోవాలంటే వేడి వేడి అన్నం వండి చక్కగా అన్నం కూర వండి చక్కగా అత్తమామలకు అందించాలి మీరు. అప్పుడు అయ్యో నా కోడలు బంగారం మంచి అమ్మాయి దొరికిందని చెప్పేసి ఆ స్ట్రీట్ మొత్తం నీ గురించి గొప్పగా చెబుతుంది. అన్నదమ్ములైనా సరే ఆస్తి తగాదాలు వేస్ట్ అండి. గట్టుకాడ పంచాయితీ, ఇంటికాడ పంచాయితీ, అన్నకి ఎక్కువ పోయింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పేసి పెళ్ళైన తర్వాత భార్యలు చెప్పేటటువంటి సాడీలను బట్టి వీళ్ళు కూడా వేరైపోతున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, విభజన చేయబడుతున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. అందరూ సక్రమంగా ఉండటానికి సదుద్దేశంతో ఆలోచించి ఒకరినొకరు అర్థం చేసుకొని, ఎవరన్నా ఇంట్లో ఒకళ్ళు కోపడ్డారంటే మిగతా వాళ్ళు ఆలోచన చేయాలి, సమయంలో పాటించాలి, కొంచెం ఓపిక చేయాలి. ఆ కోపం అనేది సర్దుమణుగుతుంది. ఇంటిలో యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట మీరు శ్రద్ధగా వినాలి. ఆ యజమాని చెప్పినట్టు నడుచుకోవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు. అప్పుడే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది, అభివృద్ధి పదంలో వర్ధిల్లుతుంది. మీ కుటుంబం మీ యొక్క స్ట్రీట్లోనే ఆదర్శం కావాలని మీకు లేదా? అందరూ ఉంటే ఈ కుటుంబం లెక్క ఉండాలి, వీళ్ళు ఎంత బాగా కలిసి ఉన్నారు అని అందరూ అనుకుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వరా? అదే కదా కావాల్సింది, అలాంటిదిగా మనకు కావాల్సింది. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, మీరంతా ఒకరినొకరు అర్థం చేసుకోండి. అత్తాకోడళ్ళు ప్రేమగా ఉండండి, తండ్రి కొడుకులు అన్యోన్యంగా ఉండండి, ఆప్యాయత కలిగి ఉండండి. అన్నదమ్ముల మధ్యన వైరుధ్యం వద్దు. తోటి కోడళ్ళు కూడా ఒక తల్లి బిడ్డల లెక్క ఉండాలని, సంయమనం పాటించాలని, ఎవరికైనా ఒకరు కోపడితే ఒకరు తగ్గాలని. తగ్గినవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదండి. ఒక మాట మనం మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని మాట్లాడాలి. అలా మరి అందరూ సక్రమంగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకొని కళకళలాడే కుటుంబంగా నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఏ ఒక్క విషయం మీకు నచ్చినా కానీ తప్పనిసరిగా మీ అమూల్యమైనటువంటి గోల్డెన్ హ్యాండ్తో ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.